ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. సో అక్టోబర్ మాసంలో కనుక మనం చూసుకుంటే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి. సార్, మిథున రాశి వారికి అక్టోబర్ అంటే స్పిరిచువల్ మాసం కిందకి చెప్పుకుంటూ ఉంటాం మనం. కరెక్ట్. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో మీరు అన్నట్లు అక్టోబర్ మాసంలో 2వ తారీఖు మనకి గాంధీజీ జయంతితో స్టార్ట్ అవుతుంది. కానీ అదే రోజున మనకి ఆశ్వీజ మాసం కూడా స్టార్ట్ అవుతుంది. ఆశ్వీజ మాసం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది దేవీ నవరాత్రులు ఉంటాయి. ఆ తర్వాత వెంటనే మనకు ఒక 15-20 డేస్ గ్యాప్తో మనకి దీపావళికి సంబంధించిన మనకు అన్నీ సరిపోతుంది. అందులో వచ్చేప్పటికి ధన త్రయోదశి ఉంటుంది, నరక చతుర్దశి, తర్వాత దీపావళి, లక్ష్మీ పూజ, ఇవన్నీ ఉంటాయి. టోటల్గా మనకి అక్టోబర్ మంత్ లేదంటే ఆశ్వీజ మాసం అంతా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. మనం గినకిళ్ళకి చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఫస్ట్ మిథున రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అంటే వీళ్ళకి మృగశిర 2-3-4 పాదాలు, తర్వాత ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3-4 పాదాలు మొత్తం మనకి మిథున రాశిలో ఉంటాయని చెప్పుకుంటామన్నమాట. పేరు బలం కనుక చూసుకుంటే మనం వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ ఈ అక్షరాలు లేదంటే మోరార్ల సీ సౌండ్తో ఉన్న పేర్లు అంతా కూడా మనకి మిథున రాశి కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట. మనం మాసం ఎలా ఉంటుందని చెప్పుకునే ముందు మన గ్రహస్థితి కనుక చూసుకుంటే వాళ్ళకి తులారాశిలో సూర్యుడు 17వ తారీఖున ప్రవేశిస్తున్నాడు. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి అదే తులారాశిలో 10వ తారీఖున, శుక్రుడు వచ్చేటప్పటికి వృశ్చిక రాశిలో 13వ తారీఖున, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి 20వ తారీఖు అక్టోబర్న కటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారనమాట. ఈ 4 గ్రహాల యొక్క సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే సూక్ష్మ గోచారం అని చెప్పేసి ఒక చిన్న పద్ధతి ఉంది మనకి జ్యోతిష శాస్త్రంలో. ఆ పద్ధతి ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ మానహాని అంటే అఘోరం జరిగే సంఘటనలు వీళ్ళకి జరుగుతాయి అని చెప్పుకోవాలి మనం. తర్వాత శత్రువుల వల్ల చాలా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. రావాల్సిన ధనం రాకుండా వస్తుంది అని అనుకొని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ధనం రాకుండా డిసప్పాయింట్కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పిల్లల వల్ల కనుక చూసుకుంటే ఒక్కటే బెనిఫిట్ చూపిస్తాను మనం చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే అయితే 17th తర్వాత కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీళ్ళకి మనసులో చాలా బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. డబ్బు పోతుంది, భార్య బిడ్డలతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. విపత్తు ఏదో ఒక విషయంలో అనవసరంగా ట్రబుల్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. ఈ సూక్ష్మ గోచారం ప్రకారం మిథున రాశి వారికి కనుక మనం చూసుకుంటే అంత అనుకూలంగా లేదు, కొంచెం ప్రతికూలంగా పరిస్థితులు అయితే ఉన్నాయనేది మనకు కనిపిస్తూ ఉంది. మన డీటెయిల్డ్ కనుక చూసుకుంటే మనకి సూర్యుడి యొక్క సంచారం కనుక మనకు చూసుకుంటే 5th హౌస్లో నుంచి 11th హౌస్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సూర్యుడు ఫస్ట్ వచ్చేటప్పటికి ఏ విధంగా పాజిటివ్గా ఉంటుంది, వీళ్ళకి ధనలాభం చూపిస్తుంది. రెండోది వీళ్ళ యొక్క కులాచారాన్ని చక్కగా పాటించి వాళ్ళ సాంప్రదాయపరమైన పండగలు చేయటం, తర్వాత ఇంట్లో మంచి శుభకార్యాలు చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు. మంచి స్వీట్స్ తింటారు. ఉద్యోగ ప్రాప్తి, ఎవరైనా కనుక కొత్తగా జాబ్లో చేరాలనుకున్న న్యూ జాబ్స్ గురించి ట్రై చేస్తున్న ఈ టైం వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలి. అది కూడా 17th నుంచి తర్వాత మాత్రం, 17th ముందు కాదు. తర్వాత ధనలాభం చూపిస్తుంది, మంచి ఆరోగ్యం చూపిస్తుందని మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే అంత అనుకూలమైన టైం అయితే లేదు. ఫస్ట్ 20 డేస్ ఏ విధంగా అనుకూలంగా ఉండదు అంటే వీళ్ళకి కత్తుల వల్ల కానీ గాయాలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. భార్యలతోటి బంధువులతోటి వైరం, తర్వాత యక్ష రాక్షస పీడలు అంటే శారీరకముగా వీళ్ళకి అయ్యో తెలవని విధంగా మానసిక బాధ, శారీరక బాధ ఉండి రాత్రులు నిద్ర పట్టకపోవటము, అర్ధరాత్రులు మేలుకు రావటం, చాలా ఇబ్బంది తమనపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇంట్లో కనుక వీళ్ళకి భార్యలతో గొడవ, బంధువులతో గొడవ, తర్వాత మిత్రులతో గొడవ, అందరితో గొడవ పడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 8th హౌస్లో ఉండటం వల్ల దేశాంతరతంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇంట్లో ఉన్న ఊళ్ళో ఉండకుండా ఊరు వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి అక్కడ కూడా వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ధన నష్టము, రక్తం కళ్ళ చూడడం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేటప్పటికే మనకి అక్టోబర్ 20th వరకు. అయితే అక్టోబర్ 20th నుంచి కుజుడు మారటం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే సేమ్ అదే పరిస్థితి ఎక్కువగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా ఏ విధమైన మార్పు ఉండదు. కాకపోతే అతిగా కోపము, పుత్రులతో విరోధము, అశాంతి, సంతానం వలన పుత్రుల వల్ల మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 9th హౌస్ ఉండటం వల్ల ఏమవుతుంటే స్థాన భ్రష్టత్వం, ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ద్వేషము, ప్రయాణాలు లాంగ్ జర్నీలు చేస్తారు కానీ అందులో వాళ్ళకి ఉపయోగం ఏముండదు, అవమానాలు కలుగుతాయి. ఆర్థిక నష్టము, పరాభవం, బలహీనత, ఈ విషయాలు కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ మంత్ అంతా వాళ్ళకి సరైన అనుకూలంగా లేకుండా ఇబ్బందులు పట్టే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి వీనస్, శుక్రుడు వచ్చేటప్పటికి కొద్ది వాళ్ళకి కొంచెం ఉపయోగం చేసే విధంగా ఉన్నాడు. ఏ విధంగా అంటే
టెంపరీగా వాళ్ళకి కొంచెం కంఫర్ట్, హ్యాపీనెస్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇస్తూ ఉంటారు. కానీ ఏ విధంగా అంటే వీళ్ళు కూడాను కుటుంబంలో వివాదాలు సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంది, ఆయాసపడే అవకాశం ఎక్కువగా ఉంది, ప్రయాణాలు అనుకూలంగా ఉండవు, చిక్కులు, అపాయాలు, వ్యవహారాల్లో కనుక ఏదైనా కనుక చేస్తే లిటిగేషన్స్ పడి ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళు 12వ ఆస్పెక్ట్ శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం బెనిఫిట్ ఏముంటుందంటే కొంచెం ధనలాభం వస్తుంది, అది కూడా మంత్ ఎండ్లో. తర్వాత చిన్న చిన్న కంఫర్టబుల్గా ఉండే విషయాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కానీ ఓవరాల్గా వ్యవసాయం పనులు చేసిన ఏదైనా గనక కార్యాలు కనుక చేపట్టిన అందులో విఘ్నాలు వచ్చి ఆటంకాలు వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. చోర భయం ప్లస్ ఆయుధపేడ చూసుకుంటే మనకి ఒక రకంగా మిథున రాశి వాళ్ళు కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్లో ఉన్నారు ఈ మాత్రం మనం చెప్పుకోవాలి. మనం అంగగోచారం అని చెప్పేసి ఇంకొక కాన్సెప్ట్ ఉంది జ్యోతిష శాస్త్రంలో. ఇందులో ఏంటంటే నక్షత్రం వైజ్ మనం వాళ్ళ ప్రిడిక్షన్ చూడొచ్చు అనమాట. ఇందులో మృగశిర నక్షత్రం వాళ్ళకి చూస్తే 5 పాయింట్స్లో 3 పాయింట్స్ అనుకూలంగా లేదు, 2 పాయింట్స్ మాత్రం చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు అంటే మంత్ ఎండ్లో ఎన్ని కష్టాలు పడినా చివరికి వాళ్ళకి విజయం సాధించుకుంటారు, ధన ప్రాప్తి కూడా వస్తుంది. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత డిస్ప్యూట్స్ వచ్చి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. బంధనం అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఉండి ముందుకు వెళ్ళాలి ఎలా ఆలోచించుకోవాలని ఒక సందిగ్ధత ఉండేసి స్టాగ్నెటెడ్ పొజిషన్లో ఉంటారు. వీళ్ళు కనుక ఆ టైంలో పెద్దవాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకొని వాళ్ళ యొక్క సూచన కనుక ఫాలో అయితే చాలా ముందుకు వెళ్తారు. అదే ఆరుద్ర నక్షత్రం కూడా సేమ్, వీళ్ళకి కూడాను జయం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది మంత్ ఎండ్ కల్లా. కానీ మధ్యలో వీళ్ళకి కలహం ఉంటుంది, రోగం ఉంటుంది, అతిగా భయపడే సిచ్యువేషన్ ఉంటుంది. ఎక్కడ అంటే లైఫ్ అంతా ఎక్కడో ఆగిపోయినట్టు, జీవనం బంధించబడినట్టు ఒక సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం పునర్వసు నక్షత్రం వాళ్ళు మిథున రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి 5 పాయింట్లో 1 పాయింటే బాగుంది, మిగతా 4 పాయింట్లు బాగలేవు. వీళ్ళకి కలహం ఉంటుంది, బంధనం ఉంటుంది, భయం ఉంటుంది, తర్వాత ఆరోగ్య విషయం కూడా అంత అనుకూలంగా ఉండదు. కానీ పునర్వసు నక్షత్రం వాళ్ళకి జయం కలిగే అవకాశం మాత్రం ఉంది. మనం ఈ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే మనకి మృత్యు నక్షత్రాలు ఉంటాయి. ఈ మృత్యు నక్షత్రాల ప్రకారం కనుక చూసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే బ్లడ్లో చేంజెస్ వచ్చి వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, లేదంటే బ్లడ్ని చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి శని ఎఫెక్టు, సూర్యుని యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అనుకోని విధంగా కాంట్రవర్సీ మ్యాటర్లు వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సైకిక్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా మనం ఏ ప్రకారంగా చూసుకున్నా మిథున రాశి వారికి అక్టోబర్ మంత్లో అంత అనుకూలంగా లేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. అయితే దీనికి రెమెడీ ఏంటి సార్ అసలు? సో నాగరాజు గారు, వీళ్ళకి బెస్ట్ రెమెడీ అని చెప్తానంటే చాలా విధంగా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి వీళ్ళకి మృత్యుంజయ హోమం అనే ఒక హోమం చేస్తే చాలా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తక్కువ ముఖం పట్టేసి అనుకూలమైన సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి యక్ష రాక్షస పీడలు కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం రాహు కేతులు పునర్వసు నక్షత్రం వాళ్ళకి సైకిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మన్యుసూక్త పాశుపత హోమం అని ఒక హోమం ఉంటుందండి. ఈ హోమం కనుక చేసుకుంటే వాళ్ళకి కనపడని శత్రువులు ఎవరైనా ఉంటే కనుక, యక్షరాక్షస పీడలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ పోతే వీళ్ళకి జయం కలుగుతుందని చెప్పుకోవాలన్నమాట. ఇదే కాకుండా వీళ్ళకి అన్యోన్య దాంపత్య హోమం అని ఉంటుంది. ఇవి చేసినా కానీ వీళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండి, తర్వాత కుటుంబం అంతా సైక్యంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ 3 హోమాలు చేసుకుంటే చాలా మంచిది. సో ఈ 3 హోమాలు అయిపోయిన తర్వాత వీళ్ళకి చక్కగా దేవీ నవరాత్రులు కనుక చేసుకుంటూ ఉంటే, ఆ తర్వాత అదే కంటిన్యూ అయితే మనకి మంత్ ఎండ్ వచ్చేటప్పటికి లక్ష్మీ హోమం ఉంది, తర్వాత వీళ్ళకి ధనత్రయోదశి ఉంది, ఆ తర్వాత దీపావళి, లక్ష్మీ పూజ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఈ మాసం అంతా అయిపోయేటప్పుడు వాళ్ళకి చక్కగా మనం అమ్మవారి కృప వల్ల వాళ్ళకి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగే అవకాశం కూడా ఉంది. చాలామంది అంటే వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అంటే దీనికి ఒక రెమెడీ ఉంటే బాగుంటుంది, ఎలా అయినా సరే మీ త్రూ అయినా సరే చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? నాగరాజు గారు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మనకు కనెక్ట్ అవ్వచ్చు. రెండోది ఏంటంటే మీరు చెప్పినట్లు చాలామందికి ప్రాబ్లం ఏంటంటే చేయించుకోవాలనే ఆలోచన ఉంటుంది, కానీ ఆథెంటిక్గా చేసేవాళ్ళు ఎవరు, ఎక్కడ చేస్తే బాగుంటుంది అనే చాలామంది సందిగ్ధత కూడా ఉంటారు. వాళ్ళ కనుక మనం కనెక్ట్ అయితే చక్కగా మన వేదాల్లో ఏం చెప్పారు, ఓకే, మన సంస్కృతిలో ఏం చెప్పారు, మన కర్మకాండ విధి అంటారు, ఇందులో ఏం చెప్పారు, అంత ఆథెంటిక్గా మనకి హోమాలు చేసే అవకాశం మన దగ్గర వాళ్ళు మన ద్వారా చేయించుకోవచ్చు అండి. ఓకే, సో అపాయింట్మెంట్ ఇస్తారు మీరు? ఈ కనిపిస్తున్న నెంబర్ ద్వారా మనకి కనెక్ట్ అయితే అపాయింట్మెంట్ ఇచ్చి మనం వాళ్ళ జాతకం మళ్ళీ ఇంకొకసారి ఇండివిజువల్గా చెక్ చేసి, వీలైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ జాతకాలు కూడా చెక్ చేసి మొత్తం కంప్లీట్గా వాళ్ళకి ఎండ్ టు ఎండ్ కేర్ లాగా తీసుకోవచ్చు. గుడ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు.
థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ సురేష్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని, సో మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ని వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా రెమెడీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ.